తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువని సీఎం అన్నారు. ఓఆర్ఆర్ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు. విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ ప్లాన్ బి తయారు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పాత బస్తీలో అధిక జనాభా దృష్ట్యా అక్కడి నుంచి మెట్రో అలైన్మెంట్ ఉండాలని సీఎం అన్నారు. ఎంబీబీఎస్, ఫలక్నుమా, ఎల్బీ నగర్, చంద్రయానగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో అలైన్మెంట్ ఉండాలన్నారు. పాత బస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంతో ఎల్ఎన్టీపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక ఎంజీబీఎస్, ఫలక్నుమా, బార్కాస్, పహడి షరీఫ్, తుక్కుగూడ, శ్రీశైలం రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరో రూట్ ఉండేలా అధికారులు పరిశీలించి ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ సూచించారు. అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైల్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాత బస్తీలో 5.5 కిలోమీటర్ల మేర పూర్తి కానప్పటికీ మెట్రో రైల్ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీకి అనేక ప్రయోజనాలు అందజేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిమ్స్